హైదరాబాద్ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో శ్రీనాథ్ ఆత్మహత్య యత్నం ఘటనపై దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి ఘటనాస్థలానికి చేరుకుని శ్రీనాథ్ ఆత్మహత్యకు యత్నించిన హాస్టల్ గదిని పరిశీలించారు. ఈ ఘటనకు ముందు ఏం జరిగిందనే అంశంపై అక్కడి విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అసలు కారణాలను వెలికి తీసేందుకు అధికారులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నటువంటి శ్రీనాథ్ నిన్న మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. కనీసం స్కూల్ వాళ్ళు పట్టించుకోలేదు అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొద్దిసేపటి క్రితమే హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లోకి ఏసీపీ చక్రపాణితో పాటు షామీర్పేట్ సిఐ వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులని స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. అలాగే స్కూల్ ప్రిన్సిపల్ యొక్క స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేశారు. అయితే ప్రధానంగా నిన్న మధ్యాహ్నం లంచ్కి వెళ్ళకపోవడం, దాంతోపాటు ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా శ్రీనాథ్ వెళ్ళలేదు. ఎందుకు వార్డెన్ అడగలేదు అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఆ టైంలో వార్డెన్ ఉండుంటే శ్రీనాథ్ సూసైడ్ చేసుకున్న టైం కూడా ఉండేది కాదు. శ్రీనాథ్కి ఇప్పుడు ప్రాణాపాయం మీదకి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు. కేవలము వార్డెన్ నిర్లక్ష్యము, స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం అనేది కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు కూడా ఆ విధంగానే ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే శ్రీనాథ్ గత కొన్ని రోజుల నుంచి కూడా కుటుంబ సభ్యులతో పెద్దగా మాట్లాడడం లేదు, మౌనమే వహిస్తున్నాడు అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పిల్లలు మాత్రము ఇక్కడ స్కూల్లో ఎలాంటి గొడవలు లేవు, ఏమీ లేవు అని చెప్పేసి పోలీసులకి చెప్పారు. మరోవైపు ఎందుకు శ్రీనాథ్ అనేది డిప్రెషన్లో ఏమైనా ఉన్నాడా లేదు అని అంటే తనకి స్కూల్లో చదువుకోవడం ఇంట్రెస్ట్ లేక ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి చదువు ఒత్తిళ్ల వల్ల ఏమైనా సరే సూసైడ్ చేసుకున్నాడా, ఈ కోణాల్లో కూడా పోలీసులు అయితే కేసుని దర్యాప్తు చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను అబ్జర్వేషన్ చేశారు. శ్రీనాథ్ సూసైడ్ చేసుకున్నటువంటి రూమ్ కూడా చాలా చిన్నదిగా ఉంది. 5గురు ఉంటారు ఆ రూమ్లో. అయితే ఎవరు లేనటువంటి సమయంలోనే అక్కడ ఉన్నటువంటి బెడ్షీట్ని ఫ్యాన్కి వేసి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక టేబుల్ సహాయంతో బెడ్ మీదకి ఎక్కి శ్రీనాథ్ అక్కడ నుంచి కూడా హ్యాంగ్ చేసుకున్నాడు. లంచ్కి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ తిరిగి వచ్చేసరికి డోర్ లాక్ చేయడము, డోర్ కొట్టినప్పటికీ తీయకపోవడంతో తన తమ్ముడు కూడా అదే స్కూల్లో చదువుతున్నాడు. ఆ విండో దగ్గరికి వెళ్ళి ఆ విండోని ఓపెన్ చేసి చూస్తే తీరా హ్యాంగ్ అయి ఉన్నటువంటి శ్రీనాథ్ని కాపాడాలి అని చెప్పేసి ఆ విండోకి ఉన్నటువంటి డోర్స్ని పగలగొట్టుకొని విండో నుంచి లోపలికి వెళ్ళి ఆటోలో మేము అక్కడి వరకు తీసుకువెళ్ళాము అని కూడా చెప్తున్నారు. అయితే ఇదంతా జరుగుతున్నా అటు స్కూల్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వార్డెను రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అయ్యి ఉంటే ఈ సిచ్యువేషన్ ఇంతవరకు వచ్చి ఉండేది కూడా కాదు అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే కేసుని దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు స్టూడెంట్ స్టేట్మెంట్తో పాటు ప్రిన్సిపల్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత అసలు ఎందుకు శ్రీనాథ్ సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏంటి, అతనికి ఆలోచన ఏ విధంగా వచ్చిందన్న వివరాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కెమెరామెన్ వినోద్తో సుజాత, కొంపల్లి.